గుంటూరు జిల్లాలో మిర్చి ధరలు భారీగా పతనమయ్యాయి. గత ఏడాది 20,000 పలికిన క్వింటాల్ మిర్చి రకం ఇప్పుడు 15,000 దాటడం లేదని చెబుతున్నారు. ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడం, కోల్డ్ స్టోరేజీల్లో భారీగా నిల్వలు పేరుకుపోవడంతో వ్యాపారులు మిర్చి కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా రైతులు భారీగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. ఆకాశాన్ని అంటిన మిర్చి ధరలతో భారీగా పంటలు పండించారు మిర్చి రైతులు. అయితే ఈరోజు గణనీయంగా మిర్చి రేట్లు అయితే తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డ్లో ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి రైతులు అనేక మంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ రైతు అనేక ప్రాంతాల నుంచి పంట తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారు. మీరు ఏ ప్రాంతం నుంచి తీసుకొచ్చారు? ఇప్పుడు రేట్ ఎంత ఉందండి? మేము త్రిపురాంతకం దగ్గర నుండి కాశీపురం నుండి వచ్చాము. విరుపు 14,500 పడింది. తాలు వచ్చేసి 6,000 రూపాయలు. ఇప్పుడు ఈ గతంలో ఎంత ఉండేది రేటు? పోయిన సంవత్సరం ఇప్పుడు 20,000 ఎరుపు ఉన్నది, 8,000 తాలు ఉంది. పోయిన సంవత్సరం అంటే దాదాపుగా 6,000 తగ్గిపోయింది. సంవత్సరం ఎందుకు తగ్గింది అనుకుంటున్నారు? అది మాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకు తగ్గుతుంది అనేది. మాకేం అర్థం అవ్వట్లేదు. ఎందుకు తగ్గిస్తున్నారు ఏందని. పంట ఏమి ఎక్కువ లేదు మళ్ళీ పోయిన సంవత్సరం కంటే. ఎందుకు తగ్గుతుందని అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ఎవరెవరని చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు పంట ఎక్కువగా వస్తుందా మీ దగ్గర నుంచి? ఏం లేదు, పంట ఎక్కువ ఏం లేదు, తక్కువగానే ఉంది. ఈ టైనా మామూలుగా నీటికాడికి ఏమి తక్కువగానే ఉంది. పంట ఏం పెంచేం లేదు, పంట తక్కువగానే ఉంది. పంట తక్కువగా ఉంది, అదే పంట ఉంది. మరి నీడు రేట్ ఎక్కువ ఉంది, ఈ సంవత్సరం రేట్ లేదు. మరి ఎట్లా మీకు గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు కావట్లేదండి. నీడు 20,000 400 కూలి. ఈ సంవత్సరం ఇప్పుడు 14,500 పడాయి కదా, 500 కూలి అవుతుంది. మరి ఖర్చు పెరిగింది, రేట్ ఏం తక్కువగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఏ ప్రాంతం నుంచి వచ్చారు? మాది రాజుపాలెం మండలం అండి. తాలు వచ్చేసి 4,000 5,000 వేస్తున్నారు ఇప్పుడు. అంతకుముందు ఏమన్నా 11,000 10,000 వేసారు పోయిన సంవత్సరం. ఈరోజు ఏం రేట్లు లేవు, అల్లాడిపోతున్నాం. ఎందుకని తగ్గిపోయింది అనుకుంటున్నారు? మరి అదే మాకు తెలవట్లేదు. తాలు పంట పండింది అంటున్నారు. 10 నుండి 12,000, అదేవిధంగా మ్యాక్సిమం ఉంటే 15,000 ఉందని చెప్తున్నారు. మీరు చెప్పండి, ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఎంత ధర పలుకుతుంది ఇప్పుడు? ఇప్పుడు 15,000 పోతున్నది అంతే. మాకేం పెద్ద పంట ఇదేమి రేటు పెద్ద రేటు కాదు. మాకు మందులకి పెట్టుబడులకి వాళ్ళకే సరిపోతున్నది. రేటు సరిపోకుండా లేబర్ ఖర్చు ఎక్కువ. 370 రూపాయలు పడుతుంది లేబర్ ఖర్చు. ఇంకా పంట అంటావా చాలా దిగుబడుతాయి, ఏం పెద్దగా రేట్ అంటావా ఇందుకు వేసుకొచ్చే చేసి అంత కలిసి 15,000 అంటే ఇది. ఇంకా దానికి దీనికి మనం తోటలు లెక్క వేసుకుంటే మాకు మిగిలేదు దమ్మిడి కానీ మిగలలేదు. మా కష్టం మాకే మిగులుతుంది. చాలా అన్యాయం. ఈ 7 మాత్రం చాలా అన్యాయం రేట్లు. ఇప్పుడు కనీసం అంటే 17 18 పోతే గిట్టుబాటు ధర వస్తుంది. 17 18 పోయినా కానీ మా దానికి ఏదో 1,2 రూపాయలు తింటామండి మాకు వస్తుంది. లేకపోతే ఈ రేటు కంటావా మాకు దమ్మిడి మిగలదు. రైతులైతే తీవ్రంగా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం 20,000 పైన పలికినటువంటి మిర్చి ధర ఇప్పుడు 12,000 నుంచి 15,000 వరకు, అంటే మ్యాక్సిమం అయితే ఆ రేటు పలుకుతుంది. ఈ నేపథ్యంలో పెట్టిన పెట్టుబడికి తమకు తిరిగి డబ్బులు వచ్చేది ఏం కనిపించడం లేదు. నష్టాల పాలవుతున్నామని రైతులు అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.